మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్‌కి సంబంధించి ఇచ్చాపురం టౌన్‌లో కాశీబుగ్గ సబ్ డివిజన్ ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో, ఇందులో 82 కిలోస్ గాంజా, 2 మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు మేల్ పర్సన్ బబ్రూ బహన్ స్వైన్ అని చెప్పి ఇతనిది గాంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర బట్ సెటిల్డ్ ఇన్ సూరత్ గుజరాత్. సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజాం డిస్ట్రిక్ట్ లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ వెళ్తున్నారు. అక్కడ నుంచి సూరత్ ట్రైన్ కి వెళ్తున్నారు అనమాట. ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి. సో ఇందులో మనకి సోర్స్ అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేశారో ఆ పర్సన్, తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్, వాళ్ళని కూడా ఫర్దర్ గా అరెస్ట్ చేస్తారు. సో ఈ టోటల్ గా మనకి 82 కిలోస్ సీజ్ చేయడం జరిగింది. అలానే మనకి ఇంకొక కేసులో కాశీబుగ్గ టౌన్ పిఎస్ కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి మొత్తం 1.3 కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే బైక్ ని థెఫ్ట్ చేశారు. వాడు మనకి హైదరాబాద్ లో బైక్ ని థెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఆ బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇందులో కూడా మనకి సోర్స్ ని, తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్ కి ఎవరెవరికైతే ఇస్తున్నారు, ఇది వీళ్ళు పర్చేజ్ చేసిన సెల్ఫ్ కన్జంప్షన్ కి. సో అక్కడ కూడా మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ 20 days లో టోటల్ గా 12 కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం, 31 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశాము, 230 కిలోస్ ని సీజ్ చేశారు. దీంతో పాటు ఒక 17 మందిని మనము డి అడిక్షన్ సెంటర్స్ కి పంపించాం. సో ఫర్దర్ గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి 23 కేసెస్, 70 అక్యూజ్డ్ అరెస్ట్ అయింది, 490 కిలోస్ సీజ్ అయింది. సో మనకి స్పెసిఫిక్ గా టాస్క్ ఫోర్స్ ని పెట్టుకొని స్పెసిఫిక్ గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా కూడా లోకల్ గా కన్జంప్షన్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో వాళ్ళల్లో మనకి డి అడిక్షన్ సెంటర్స్ కి పంపించాం కొంతమందిని. సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ గా ఉంటే ప్రాబ్లం లేదు. బట్ మనకి మళ్ళీ గాంజా యూజ్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం పక్కా వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది.